ఈ సందర్భంగా ఇక్కడ కంచి కామకోటి జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య కరకమలాల చేత కుంభాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అత్యంతంగా వెనక చూస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. అలాగే విజయవాడ పట్టణం కూడా మనకు కనబడుతుంది, కృష్ణానది కనబడుతుంది, వీక్షిస్తూ ఉన్నాం మనం. ఇది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కనకదుర్గ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో పాటు కాంచీ జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీరనుగ్రహం రాష్ట్రం మీద, దేశం మీద, ప్రపంచంలో నలుదిశల్లో ఉన్నటువంటి ఆస్తికులందరి మీద కూడా ప్రసరించాలని చెప్పి సాక్షాత్తుగా కృష్ణానదిని వీక్షిస్తున్నాం. అద్భుతంగా మనం వీక్షణ చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని ఇంద్రకీలాద్రి మహాపర్వతాన్ని వీక్షిస్తున్నాం. కనకదుర్గ అమ్మవారు ఇక్కడ వెలిసింది. మనందరికీ కొమ్ము బంగారంగా ఆరాధించేటువంటి దుర్గా అమ్మవారి భక్తులు, అశేషమైనటువంటి భక్తజనులు వీక్షిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సందర్భాన్ని మనం వీక్షిస్తున్నాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే దేవాదాయ కమిషనర్ గారు, అలాగే అధికారులు, అలాగే అనేక మంది ప్రముఖులు, వేద పండితులు, విద్వాంసులు, ఉపాసకులు, భక్తులు ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని తరించేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సందర్భంలో ఉన్నాం. నేను మల్లేశ్వర స్వామి వారి యొక్క శిఖర ప్రతిష్ఠ కూడా రావడం జరిగింది. ఇక్కడ బ్రహ్మశ్రీ శంకర శాండిల్య గురువు గారు వారు ఇక్కడ దేవాదాయ శాఖ తరపున ఆహ్వానించడం, ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం, వీక్షించడం అనేది జన్మజన్మల యొక్క సుకృతంగా అమ్మవారి యొక్క రాజగోపురాన్ని మనం వీక్షిస్తున్నారు. ఆ సందర్భంలో ఉన్న అందరి మీద కూడా దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం రాజగోపురం నుండి మనం వీక్షిస్తున్నాం. మనం చూస్తున్నాం. అనుగ్రహం కలగాలని చెప్పి సాంస్క్రిట్ బ్రదర్స్ విజయవాడ నుండి మాట్లాడుతూ ఉన్నాం. సరస్వతి ప్రశస్తా ప్రశస్తి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం సాంస్క్రిట్ బ్రదర్స్